ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేసింది సిట్ 300 పేజీలతో ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ లో 100కి పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలున్నాయి. 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టుగా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 268 మంది సాక్షులను ప్రశ్నించినట్టుగా తెలిపింది సిట్. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది సిట్. మొత్తంగా 300 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ లో 100కి పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలున్నాయి. అలాగే 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టుగా ఆ ఛార్జ్ షీట్ లో పేర్కొనింది సిట్. మొత్తంగా 268 మంది సాక్షులను ఇప్పటి వరకు ప్రశ్నించినట్టుగా ఆ ఛార్జ్ షీట్ లో సిట్ తెలియజేసింది. మొత్తంగా 62 కోట్లు సీజ్ చేసినట్టుగా ఛార్జ్ షీట్ లో సిట్ పేర్కొంది. మొత్తంగా 268 మంది సాక్షులను ఇప్పటి వరకు ప్రశ్నించినట్టుగా ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది సిట్. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. మొత్తంగా 300 పేజీలతో ఆ ఛార్జ్ షీట్ ను దాఖలు చేయడం జరిగింది. అలాగే అందులో 100కి పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు కూడా ఉన్నాయి. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను వేసింది సిట్. 300 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ లో 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ నివేదికలు కూడా కనిపిస్తున్నాయి. 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టుగా కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 268 మంది సాక్షులను ఇప్పటి వరకు ప్రశ్నించినట్టుగా కూడా సిట్ అందులో తెలియజేసింది. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఆయన అరెస్ట్ ఉండబోతుంది అంటూ కూడా మనం వార్తలు విన్నాం. మొత్తంగా 300 పేజీలతో ఒక ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది సిట్. ఆ ఛార్జ్ షీట్ లో 100కి పైగా ఆర్ఎఫ్ఎస్ నివేదికలున్నాయి. 62 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సీజ్ చేసినట్టుగా కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అలాగే 268 మంది సాక్షులను ఇప్పటి వరకు ప్రశ్నించినట్టుగా తెలిపింది సిట్.